వెల్కమ్ బ్యాక్ టు పల్లివిహారీ వ్లాగ్స్. ఈరోజు మనమైతే మన వీడియో నాటుకోడి పులుసు అయితే చేయబోతున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఏదైతే కోడి అయితే ఉంది, ఇదైతే ఈరోజు పులుసు చేసుకోబోతాం. మన వీడియో ఛానల్లోకి అయితే కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే గాయస్, ఇదైతే మన ఈరోజు వీడియోలో నాటుకోడి పులుసుకి నాటుకోడి ఇదైతే మనమైతే ఇప్పుడు ప్రస్తుతం డిస్మాండిల్ చేస్తున్నాం. నాటుకోడిని పోస్ట్ మార్టం డిస్మాండిల్ చేస్తున్నాం. నాటుకోడిని పోస్ట్ మార్టం ఫస్ట్ పసుపు అయితే బాగా పూసుకున్నాం. ఇంకొక రవ్వ పూసుకున్నాం పసుపు. పసుపు బాగా పూసుకోవాలి గాయస్, ఏదైనా కెమికల్స్ ఉంటే పోతాయి. పసుపు అయితే పూసుకున్నా, మీ చేతిలో గుడ్లో పూసుకుంటారు. ఇదైతే మనం రెగ్యులర్గా కట్ చేసే కత్తి. ఫస్ట్ తొడలు కోసేద్దాం. ఇది వేసుకోవాలి. ఈ పక్క తొడలు కోద్దాం. రెండు కాళ్ళు అయితే బయట వచ్చేసినాయి. గాయ్స్, కోడి తల విత్ నాటుకోడి పులుసు. ఇది మన లెగ్ పీస్. నేనేదో ఫస్ట్ టైం అయితే కోడి కట్ చేస్తాను గైస్ మన వీడియో కోసం. ఇంతవరకు ఎప్పుడు కట్ చేయలే. కాళ్ళు లేని కోడి నెమ్మదిగా పట్టుకోద్దాం. ఆపరేషన్ చేద్దాం. రండి, దగ్గరికి రండి. ఆపరేషన్ చేయాలా? ఓ మై గాడ్, ఆపరేషన్ సక్సెస్. పేగలు వచ్చేసాయి. అమ్మా అడ్రస్ చెప్పారా? నెక్స్ట్ ఇలా లాగాలి గాయస్. ఇలా తీసినట్టయితే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదేదో తెలియదు నాకు. ఇదైతే మన లివర్. చాలా బాగుంటుంది తినేటప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ దగ్గరికి రండి. ఇది మన హార్ట్, గుండె కాయ కనపడినట్టయితే చూడండి. తెలీదు గాయస్. పొట్ట కోసేసినాం, పొట్ట తనిగా తీసేస్తున్నాం. రెండు భాగాల కోడి. ఇప్పుడు కోడి అయితే రెండు భాగాలు అయిపోయింది గాయస్. కోడి రెండు భాగాలు అయిపోయింది. క్లీనింగ్ టైం. అయ్యా పేగులు. నెమ్మదిగా అయితే కట్ చేసుకోవాలి. గలీజ్ అంతా ఉంటుంది దీంట్లో, లేదంటే మొత్తం దీంట్లో ఉంది గాయస్. మెయిన్ మీకు కావాల్సింది చూపిస్తానండి. ఇది కానీ కట్ చేసేసినామంటే ఇంకా లేదు, మన కౌసు నాశనం అయిపోతుంది. దీంట్లో గ్రీన్గా ఉంది. ఈ గ్రీన్గా ఉండేది పొరపాటున కట్ అయిపోయిందంటే కౌసు గలీజ్ అయిపోతుంది గాయస్. మన నాటుకోడి పులుసు గెట్ రాంగ్ అయిపోతుంది.
నెక్స్ట్ ఇది నీట్గా కట్ చేద్దాం. చలా ఓకే గైస్, మొత్తం చాలా కట్ చేసినాకైతే చూపిస్తా. ఓకే గైస్ ఫైనల్గా మనం చికెన్ అయితే మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసినాం. వీడియో ఉంది చూడండి గైస్. ఇదైతే మనం నాటుకోడి చికెన్ క్లీన్ చేసినాం నీట్గా. ఓకే గైస్, మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఓకే గైస్, మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా మెయిన్ కుకింగ్లో భాగం ఏంటంటే నూనె అయితే పోయాలి. ఒకటి, రెండు, మూడు చెంచాలు నూనె అయితే పోసినాం గాయస్. ఇది బాగా ఉడకాలి. ఉడకడం అయితే స్టార్ట్ అయింది నూనె. ఫస్ట్ ఆవాలు ఒకసారి చూడండి, ఉడుకుతుంది, చిట్పట్ అనాలి. నెక్స్ట్ సోంపు అయితే వేస్తున్నాం. చిట్పట్ సౌండ్ వస్తుంది చూడండి. ఓకే, నెక్స్ట్ పచ్చిమిరపకాయ వేద్దాం. జాగ్రత్తగా పచ్చిమిరపకాయ వేస్తే నూనె కాలుతుంది, చేయబడి పడుతుంది. యుద్ధం చేయాల్సి వస్తాను, వంట చేయాలని. ఓకే గైస్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. సిమ్లో పెట్టుకొని నీట్గా అయితే తిప్పుకోవాలి. ఓ మై గాడ్, మెయిన్ మర్చిపోయినాం, మనం కొద్దిగా కరువుపాకు గడిగాడు. ఫుల్గా పెట్టుకున్నాం. మన నాటుకోడి చికెన్ దాంట్లో పోయిపోతున్నాం. రండి మీరు కలిసి వేద్దాం. ఓ మై గాడ్, కాలిపోతుంది రైస్. ఇది మాత్రం మా తమ్ముడికి కూడా అప్ అని తింటాడు. ఇప్పుడు దీని కిందకి పైకి బాగా తిప్పుకోవాలి. చూసి గైస్, కింద పొడుస్తుంది మా చికెన్. కిందకి పైకి తిప్పాలి బాగా. మామూలు అయ్యే పని కాదు కానీ. ఓకే, నెక్స్ట్ పసుపు కొద్దిగా వేడి చేద్దాం. మళ్ళీ పసుపు వేద్దాం. ఓకే, ఉప్పు వేసి మూత పెట్టేద్దాం. ఇది ఉప్పు, ఇది నాటుకోడి పులుసు వేస్తున్నా. మళ్ళా ఒకసారి వేస్తున్నా.
సరిగా రాలేదు గైస్, మన చెఫ్ కాదు కదా. దీంట్లోకి 2 గ్లాసులు నీళ్ళు అయితే పోద్దాం. కుక్కర్ వేస్తుందా చెప్పమా. అట్నే కొద్దిసేపు వాడాలి. ఓకే గైస్, అట్లా కొద్దిసేపు వాడిందంటే బాగుంటుంది చికెన్. కొద్దిసేపు వాడినాక నీళ్ళు పోసి మూత వేస్తాం. మన కుక్కర్ మూత ఎత్తుకున్నాం గైస్. మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే కుక్కర్ మూతకి హ్యాండిల్ ఉండదు, అది మా కుక్కర్. మూసేయండి గైస్. ఓకే, దీని విజిల్ ఎత్తికే టైం ఇప్పుడు. మా ఇంట్లో కుక్కర్ ఒక చోట ఉంటే విజిల్ ఒక చోట ఉంటుంది. విజిల్ ఎత్తుకుందాం రండి. వేర్ ఈజ్ విజిల్? విజిల్ విజిల్ ఏడలేదు ఏడలేదు ఏడలేదు. విజిల్ విజిల్ కనపడలేదు గాయస్. మీకన్నా కనపడుతుందా చూడండి. మీకు కానీ కనపడితే కామెంట్ చేయండి. ఇక్కడ A few moments later. గాయస్ బోల్తా అయింది గాయస్. మా మమ్మీ నన్ను కొట్టబోతుంది. విజిల్ పక్కన పెట్టుకొని మా అమ్మ తిడుతున్నా. సో బాగా ఉడుకుతుంది గాయస్. ఒకసారి చూస్తురండి. సౌండ్ చూసారా? గజ 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 అంటుంది. లెగ్ పీస్ నాటుకోడి. ఓకే గైస్, నీళ్ళు అయితే పోయేద్దాం. మిరప్పొడి నీళ్ళు పోసే ముందు మిరప్పొడి అయితే పోయాలి. 1 స్పూన్ నా ఆనందం కోసం. 2 స్పూన్ స్పైసీగా తినే ఫాలోవర్స్ కోసం. 1/2 స్పూన్ నా కోసం. బాగా ఉడుకుతుంది. ఇప్పుడు వాటరు పోద్దాం. దీంతో 2 గ్లాసులు నీళ్ళు పోద్దాం. ఒకసారి చూద్దాం రండి గాయస్. నీళ్ళు పోసేసినాక ఇట్స్ ఉడికింగ్. ఓకే గైస్, మనం దీని అయితే మూత అయితే పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ తర్వాత 3 విజిల్ వచ్చింది. మనం మూత ఓపెన్ చేసినట్టే మన నాటుకోడి పులుసు రెడీ. 2000 years later. ఓకే గైస్, మన చికెన్ అయితే అయిపోయింది. నాటుకోడి పులుసు. మనమైతే నెక్స్ట్ దీంట్లో మసాలా వేసి దించుకొని టేస్ట్ అయితే చేసి చూద్దాం ఎలా ఉందో. ఓకే గైస్, వార్న్ అయితే చేస్తానా. రండి గైస్ చూసురు. మన పులుసు అయితే అయిపోయింది. నాటుకోడి పులుసు. దీంట్లో మనం మసాలా అయితే వేసుకుంటాం. చికెన్ మసాలా. నాటుకోడి పులుసుకి కావాల్సిన చికెన్ మసాలా అయితే పోస్తున్నాం.
కొత్తిమీర అయితే కట్ చేసుకుని పోసుకోవాలి. గాయస్ మన నాటుకోడి ఉడికిందా లేదో చూద్దామా. గాయస్ నాటుకోడి అయితే భలే ఉడికింది. మీరు తిని టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఎట్టుందో. A few moments later. మన నాటుకోడి పులుసు అయితే అయిపోయింది. నువ్వు టేస్ట్ చేస్తానా, టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే చెప్తాను. ఆ టేస్ట్ అయితే కారంగా టేస్ట్ వేరే లెవెల్ ఉంది గాయస్. చికెను ప్లస్ అన్నం టేస్ట్ చేస్తాం. వా సూపర్ గాయస్. ఓకే గాయస్, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. ఈరోజు అయితే మన వీడియో అయిపోయింది. ఓకే బాయ్.